కర్ణాటక వన్ స్టేట్ మెనీ వరల్డ్స్. అవి పురాతనమైన దేవాలయాలు కావచ్చు, అందమైన సముద్ర తీరాలు కావచ్చు, అద్భుతమైన జలపాతాలు కావచ్చు, దట్టమైన అడవుల్లో మనం చేసే బోటింగ్ కావచ్చు, ఇలా అనేక అందమైన ప్రదేశాలు ఈ కర్ణాటక రాష్ట్రంలో కొలువై ఉన్నాయి. ఈ కర్ణాటక రాష్ట్రంలో తప్పకుండా చూడవలసిన ఒక అద్భుతమైన ప్రదేశం హోన్నావర్. మీరు గోకర్ణ మురుడేశ్వర్ ట్రిప్కు వెళ్తుండే తప్పకుండా మార్గ మధ్యంలో వచ్చే ఈ హోన్నావర్ ప్లేస్ ఖచ్చితంగా సందర్శించండి. ఈ హోన్నావర్లో దట్టమైన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నాయి. ఈ మడడుగుల్లో సముద్ర బ్యాక్ వాటర్ కాలువలాగా ప్రవహిస్తుంటాయి. ఈ పచ్చటి మడడుగుల్లో ఈ కాలువ లాంటి సముద్రపు వాటర్లో మనం బోటింగ్ చేయడం నిజంగా లైఫ్లో మర్చిపోలేని ఒక మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ వీడియోలో హోన్నావర్లో ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అందాలు, ఈ సముద్ర బ్లాక్ వాటర్లో బోటింగ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. సో తప్పకుండా చివరి వరకు చూడండి. హాయ్ గైస్, నేను మీ నాగేంద్ర. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హోన్నావర్లో ఉన్నాను. ఈ హోన్నావర్లో సముద్ర బ్యాక్ వాటర్లో చుట్టూ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో ఈ బోట్ రైడ్ అనేది చాలా చాలా ఫేమస్ అనమాట. సో ఈ హోన్నావర్లో బోట్ రైడింగ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. కర్ణాటక రాష్ట్రంలోని హోన్నావర ప్రముఖ శైవక్షేత్రమైన మురుడేశ్వర్కు జస్ట్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ హోన్నావర్లో అనేక బోటింగ్ ట్రావెల్స్ అయితే ఉంటాయి. సో మేము కూడా మెయిన్ రోడ్ నుంచి హోన్నావర విలేజ్లోకి వచ్చేసాము. సో ఫైనల్గా ఒక ట్రావెల్స్ మాడుకొని ఈ బోట్ స్టాప్ పాయింట్కి వచ్చేసాము. హోన్నావర్ దగ్గర బ్యాక్ వాటర్లో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో బోటింగ్ చేయడానికి అయితే మేము ప్రజెంట్ వచ్చేసాము. సో బోట్ ట్రావెల్స్ వారితో మా బ్యాచ్ ఫుల్గా డిస్కషన్లో ఉంది. సో ఫైనల్గా మొత్తానికి ఈ 12 కిలోమీటర్ల లాంగ్ అయితే మేము బుక్ చేసుకున్నాము. ఈ 12 కిలోమీటర్లు డీప్ మాంగ్రూవ్ ఫారెస్ట్కి 5 మంది మెంబర్స్కి 2,500 ఛార్జ్ చేస్తున్నాడు. 7 కిలోమీటర్స్ అయితే 2,000 అనమాట. సముద్రం యొక్క బ్యాక్ వాటర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో మా బోటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ బోట్ పాయింట్ దగ్గర మనకు అనేక అందమైన పడవలు చాలా ఉన్నాయి. సో వీటిలో ఒక బోట్ సెలెక్ట్ చేసుకొని దానిలో అందరం ఎక్కేసాం. సో గైస్, ఫైనల్ గా హోన్నావర్లో మా బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. దారి పొడవునైతే మనకు ఆ పక్క ఈ పక్క పచ్చటి మడవలు బాగా మనము చూడండి. సో నేచర్గా ఏర్పడిన ఒక రక్షణ కవచం, ఒక కోట లాంటివి ఈ మడడుగులు. ఒకటి కాదు, 2 కాదు భయ్యా, చాలా అద్భుతంగా ఈ బోట్లు అయితే. కొంగలు ఎక్కువ ఉన్నాయి చూడండి, ఏదో కేరళ ఉన్నట్టు కొబ్బరి చెట్టు. ఇవంతా కొబ్బరి చెట్లే, ఏదో కేరళ ఉన్నట్టుంది భయ్యా ఇదే. పడవలో ఎంతసేపు కూర్చుంటాం, అలా సరదాగా పడవ ముందు కూర్చుంటే ఫ్రంట్ వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చల్లటి వాతావరణంలో చుట్టూ పచ్చగా ఉన్న మడడుగుల్లో ఈ అందమైన బ్యాక్ వాటర్లో నిజంగానే ఈ బోటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మనం ఓపికగా తిరగాలే కానీ ప్రకృతిలో చేసే ప్రతి ప్రయాణం ఒక అద్భుతమే. ఈ ప్రయాణంలో మూవీ షూటింగ్ స్పాట్ అంట, ఇక్కడే చాలా సినిమాలు తీశారు. ఈ ప్లేస్లో డ్రోన్ ఎగరవేసి చూస్తే ఈ ప్రదేశం అయితే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. అయిపోయింది భయ్యా, హోన్నావర్లో మన బోటింగ్ వచ్చేసాం. మళ్ళీ తిరిగి మన స్టార్టింగ్ పాయింట్కి చెక్కి. ఈ హోన్నావర్లో యొక్క మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో బోటింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.